Hi everyone, welcome back to my channel. First of all, congratulations on your successful completion of your credibility interview. మీకు నేను చెప్పిన క్వెషన్స్ కాకుండా ఇంకా ఎక్స్‌ట్రా ఏమన్నా క్వెషన్స్ అడిగితే మీకు ఇంటర్వ్యూలో కింద కామెంట్ చేయండి. సో, దే ఆర్ హెల్ప్‌ఫుల్ టు అదర్ స్టూడెంట్స్. అండ్ ఈ వీడియోలో నేను వీసా ప్రాసెస్‌లో నెసెసరీ డాక్యుమెంట్స్ అండ్ ఇమిగ్రేషన్‌కి నెసెసరీ డాక్యుమెంట్స్, ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఏ డాక్యుమెంట్స్ చూపించమంటారు? అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో లాస్ట్‌లో ఏ లొకేషన్‌లో ఏ క్వెషన్స్ అడుగుతారు ఇమిగ్రేషన్‌లో అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. మీ క్యాట్ ఇంటర్వ్యూ అయిపోగానే క్యాస్ట్ లెటర్ అనేది ఒక 1 వీక్ లోపు ఇష్యూ చేస్తారు. ఆ క్యాస్ట్ లెటర్‌లో యూనివర్సిటీ స్టార్టింగ్ డేట్ అండ్ ఎన్రోల్‌మెంట్ డేట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ యూనివర్సిటీ లాస్ట్ డేట్ గూడా ఇస్తారు. ఎన్రోల్‌మెంట్ డేట్ ఎప్పుడో చూసుకొని, ఆ ఎన్రోల్‌మెంట్ డేట్ లోపు కాలేజ్‌కి వెళ్లి రిపోర్ట్ చేయండి. అండ్ ఎన్రోల్‌మెంట్‌కి కొన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. లైక్ ఆల్ ద ఒరిజినల్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్ అండ్ క్యాస్ట్ లెటర్, యూనివర్సిటీ ఆఫర్ లెటర్ అండ్ ఆల్సో ఇప్పుడు వీసా ప్రాసెస్ అయిపోయిద్ది గదా! ఈ ప్రాసెస్ తర్వాత ఈ వీసా షేర్ కోడ్ అని ఒకటొస్తది. సో, అది తీసుకెళ్ళాలి కంపల్సరీ. అండ్ సీఎంఎం లైక్ ఆల్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీకన్నీ తెలుసు కదా! 10థ్, ఇంటర్ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళండి. ఎన్రోల్‌మెంట్ అయిపోతుంది. ఐడీ కార్డ్ ఇస్తారు. ఇంక ఎన్రోల్‌మెంట్ అనేది అయిపోతుంది. కొంతమంది స్టూడెంట్స్ వీసా ప్రాసెస్ వాళ్ళ ఓన్ చేసుకుంటున్నారు. అలా సెల్ఫ్ ప్రాసెసింగ్ చేసుకునే వాళ్ళు స్టెప్ బై స్టెప్ అన్నీ చూసుకొని మీకు తెలిస్తేనే చేయండి. లేకపోతే యూ విల్ లాస్ యువర్ మనీ. ఆర్ ఎల్స్ అప్రోచ్ టు కన్సల్టెన్సీ. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అప్రోచింగ్ టు కన్సల్టెన్సీ. ఆ కన్సల్టెన్సీ కూడా ద రైట్ అండ్ బెస్ట్ కన్సల్టెన్సీని చూజ్ చేసుకోండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కన్సల్టెన్సీస్ మేకింగ్ స్కామ్ టు స్టూడెంట్స్. లైక్ అకామిడేషన్ చూపిస్తా అంటారు. పార్ట్ టైమ్ చూపిస్తా అంటారు. అండ్ ఏవో చాలా బెనిఫిట్స్ చెప్తారు వాళ్ళ కన్సల్టెన్సీవి. అండ్ అకామిడేషన్ మీకు ఇండియాలో చూపిస్తేనే మీరిక్కడికి రండి. లేకపోతే అసలు రావద్దు. ఇక్కడికి వెళ్ళండి, అబ్రాడ్ వెళ్ళండి లైక్ యూకే, యూఎస్, కెనడా. మీరు వెళ్ళాక మేము అకామిడేషన్ చూపిస్తాము. అక్కడ మా స్టూడెంట్స్ ఉన్నారు. మేము కాల్ చేసి చెప్తాము అని మనకి చెప్తారు. కానీ అవి అస్సలు నమ్మొద్దు. వాళ్ళు ఇక్కడికి రీచ్ అయిన తర్వాత మనకి అస్సలు రెస్పాండ్ అవ్వరు. అలాంటి కన్సల్టెన్సీస్ చాలా ఉన్నాయి. సో, యూ చూజ్ బెస్ట్ కన్సల్టెన్సీ ఫర్ వీసా ప్రాసెస్ కూడా ఈజీగా అయిపోతుంది. బెస్ట్ కన్సల్టెన్సీ ఉంటే. ఆర్ ఎల్స్ ఐ విల్ ప్రొవైడ్ బెస్ట్ కన్సల్టెన్సీ దట్ ఈస్ పీవీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్. డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ ఇస్తాను. సో, గో త్రూ ఇట్ డిపెండింగ్ ఆన్ యువర్ చాయిస్. అండ్ మనం కన్సల్టెన్సీకి ఆఫీస్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ త్రూ చేస్తారు. సో, వీసా ప్రాసెసింగ్ ఫీజు అండ్ వీసా ప్రాసెస్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోతుంది. ఈజీగా అయిపోతుంది. సో, 1 ఇయర్ కోర్స్‌కి ఒక ఫీజ్ ఉండిద్ది. అండ్ 2 ఇయర్స్ కోర్స్‌కి ఇంకొక ఫీజ్ ఉండిద్ది. వీసా ప్రాసెసింగ్ ఫీజు. అండ్ ఈజీగానే అయిపోతుంది. సో, గో త్రూ ఇట్. అండ్ నెక్స్ట్ వీసా ప్రాసెసింగ్ ఫీజు 3-4 లాక్స్ లోపు అయిపోతుంది. లైక్ బేస్డ్ ఆన్ యువర్ కోర్స్ యూ హావ్ సెలెక్టెడ్. అండ్ దీంట్లో ఐహెచ్ఎస్ అండ్ స్లాట్ బుకింగ్‌కి పేమెంట్ జేస్తారు. సో, ఇది అయిపోయిన తర్వాత మీకు మెయిల్‌లో కొన్ని డాక్యుమెంట్స్ అండ్ పీడిఎఫ్స్ వస్తాయి. అవి డౌన్‌లోడ్ చేసుకొని జిరాక్స్‌లు తీపిచ్చుకోండి. అపాయింట్‌మెంట్ డేట్ ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు ఆ లొకేషన్‌కి వెళ్ళేటప్పుడు లైక్ చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ అండ్ బెంగుళూరు ఈ లొకేషన్‌లో ఒకటి సెలెక్ట్ జేసి ఇస్తారు గదా! ఆ లొకేషన్‌కెళ్ళేటప్పుడు మనం ఏమేం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్‌పోర్ట్ ఈస్ ఇంపార్టెంట్. పాస్‌పోర్ట్, అపాయింట్‌మెంట్ లెటర్, వీసా స్లాట్ బుక్ చేసిన తర్వాత అపాయింట్‌మెంట్ లెటర్ పీడీఎఫ్ వచ్చిద్ది. అది డౌన్‌లోడ్ చేసుకొని జిరాక్స్ తీసుకెళ్ళండి అన్నీ. మీకు వీసా బుక్ చేసిన తర్వాత, స్లాట్ బుక్ చేసిన తర్వాత ఏవైతే డాక్యుమెంట్స్ వస్తాయో అవన్నీ జిరాక్స్ తీయించుకోండి. లైక్ పాస్‌పోర్ట్, అపాయింట్‌మెంట్ లెటర్, స్లాట్ పేమెంట్ కాపీ, ఐహెచ్ఎస్ పేమెంట్ అండ్ 11 పేజెస్ వీసా అప్లికేషన్ ఒకటి ఉండిద్ది. 11 పేజెస్ ఉండిద్దది. అది డాక్యుమెంట్ చెక్ లిస్ట్ అండ్ క్యాష్ లెటర్, యూనివర్సిటీ ఆఫర్ లెటర్. నెక్స్ట్ మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మొత్తం లైక్ ఇంటర్, 10థ్, సీఎంఎం, పీసీ, సెమ్ వైస్ మార్క్స్, మెమోస్ ఇంకా ఫైనాన్షియల్స్ లైక్ మీరు లోన్ అయితే శాంక్షన్ లెటర్ తీసుకెళ్ళండి. ఆర్ ఎల్స్ లోన్ త్రూ కాకపోతే బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉంటాయి గదా! అయి తీసుకెళ్ళండి. అండ్ మెడికల్ టెస్ట్ చేయించుకుంటారు కదా! టీబీ సర్టిఫికేట్స్ అవి తీసుకెళ్ళండి. ఇంకా వీసా ప్రాసెసింగ్ అనేది అయిపోతుంది. సో, ఈ డాక్యుమెంట్స్ సరిపోతాయి. ఐ థింక్ ఈ డాక్యుమెంట్స్ కూడా మేబీ అడగరు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి ఉంటాం గాబట్టి. సో, సేఫ్ సైడ్‌కి తీసుకెళ్ళండి. అంటే మొత్తం ఏమి అడగరు. లైక్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడగరంతే. అపాయింట్‌మెంట్ లెటర్, డాక్యుమెంట్ చెక్ లిస్ట్ ఇవి అడుగుతారు. పాస్‌పోర్ట్. పాస్‌పోర్ట్ అండ్ అపాయింట్‌మెంట్ లెటర్ కంపల్సరీ.
వెళ్ళిన తర్వాత మీ పాస్‌పోర్ట్ అండ్ అపాయింట్‌మెంట్ లెటర్ ఇవ్వండి. సో, వాళ్ళు బయోమెట్రిక్స్ అండ్ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. పాస్‌పోర్ట్ వాళ్ళు కలెక్ట్ జేసుకుంటారు. సో, మనకది స్టాంప్ వేసి కొరియర్‌లో ఒక 1 ఆర్ 2 డేస్‌లో వచ్చేసిద్ది. మీరు లొకేషన్ అనేది చెన్నై సెలెక్ట్ జేసుకుంటే అక్కడ వీసా ఇంటర్వ్యూ ఉండదు. అండ్ ఢిల్లీలో అయితే వీసా ఇంటర్వ్యూ ఉండిద్ది. హైదరాబాద్‌లో గూడా ఉండిద్ది. అండ్ ఇంకా ప్లేసెస్‌లో మేబీ ఉండొచ్చు. చెన్నై సెలెక్ట్ జేసుకుంటే అక్కడ వీసా ఇంటర్వ్యూ అనేది ఉండదు. సో, ప్రిఫర్ టు సెలెక్ట్ చెన్నై. యూ కెన్ ఎస్కేప్ వీసా ఇంటర్వ్యూ. ప్రయారిటీ వీసా సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ వీసా అనేది వచ్చిద్ది మెయిల్‌లో అది ఒక 1 వీక్ లోపు వచ్చేసిద్ది. సో, ఈ వీసా షేర్ కోడ్ వస్తే ఇంకా మీకు ప్రాసెస్ మొత్తం అయిపోయినట్టే. ఇంకా యూ ఆర్ రెడీ టు గో అబ్రాడ్. ఆహ్, ఈ వీసా షేర్ కోడ్ అది జిరాక్స్ తీసుకోండి. మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ అడుగుతారు లైక్ ఎయిర్‌పోర్ట్ అండ్ ఇమిగ్రేషన్. సో, జిరాక్స్ తీసుకొని ఉంచుకోండి. ఇంగా ఈ వీసా ప్రాసెస్ అనేది అయిపోతుంది. వీసా ప్రాసెస్‌లో ఈ డాక్యుమెంట్స్ సరిపోతాయి. మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేస్తా చూడండి. ఈ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ. నెక్స్ట్ టాపిక్ ఈస్ ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్. ఇమిగ్రేషన్‌లో ఏ డాక్యుమెంట్స్ అడుగుతారు? ఇఫ్ యూ సెలెక్టెడ్ లేఔట్ లైక్ యువర్ స్టాప్ ఈస్ ఇన్ ముంబై ఆర్ ఢిల్లీ. అక్కడ ఏం డాక్యుమెంట్స్ అడుగుతారంటే లైక్ పాస్‌పోర్ట్. పాస్‌పోర్ట్ ఈస్ కంపల్సరీ. దే హావ్ టు స్టాంప్ ఇన్ యువర్ పాస్‌పోర్ట్ అండ్ క్యాస్ట్ లెటర్, ఈ వీసా షేర్ కోడ్ ఈస్ ఎనఫ్. అండ్ క్వెషన్స్ ఇన్ కేస్ అడిగితే లైక్ విచ్ యూనివర్సిటీ యూ హావ్ సెలెక్టెడ్ అండ్ విచ్ కోర్స్ యూ హావ్ సెలెక్టెడ్ అని 2 క్వెషన్స్ అడుగుతారు. ఇంక అయిపోయిద్ది. అండ్ నెక్స్ట్ యూకే. యూకే వచ్చేసాం. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగుండాలి. ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఏం డాక్యుమెంట్స్ అడుగుతారంటే లైక్ పాస్‌పోర్ట్. పాస్‌పోర్ట్ ఈస్ కంపల్సరీ. క్యాస్ట్ లెటర్, ఆఫర్ లెటర్, ఈ వీసా షేర్ కోడ్ అండ్ ఆల్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్. పాస్‌పోర్ట్ స్టాంప్ ఎయడానికి వాళ్ళే తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్స్ వాళ్ళడిగితే చూపిచ్చండి. లేకపోతే ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. అండ్ నెక్స్ట్ ఇమిగ్రేషన్ క్వెషన్స్ ఇన్ యూకే. దిస్ ఈస్ ద మోస్ట్ టెర్రిఫిక్ జోన్ ఐ థింక్. అండ్ అట్లా అని ఎవరు భయపడొద్దు. లైక్ దే విల్ ఆస్క్ సింపుల్ క్వెషన్స్. మీరు క్యాస్ ఇంటర్వ్యూలో ఏవైతే ఆన్సర్స్ చెప్పారో అండ్ వాళ్ళు ఇంటర్వ్యూయర్స్ ఏవైతే క్వెషన్స్ అడిగారో సేమ్ ఇక్కడ గూడా అవే అడుగుతారు. సో, టెన్షన్ పడకుండా కాన్ఫిడెంట్‌గా చెప్తే వాళ్ళేమనరు. ఒకవేళ మీరు టెన్షన్ పడతా అట్లా ఉంటే ఇంకా క్వెషన్స్ అడుగుతానే ఉంటారు. అండ్ యూ విల్ గెట్ బ్యాక్ టు ఇండియా. మీకు స్టాంప్ ఎయ్యరు. సో, బీ కేర్‌ఫుల్ అండ్ గో టు క్వెషన్స్. క్వెషన్స్ ఏమడుగుతారంటే ఫస్ట్ పాస్‌పోర్ట్ తీసుకుంటారు స్టాంప్ ఎయడానికి. అండ్ అకామోడేషన్ అడుగుతారు ఫస్ట్. అకామోడేషన్ యూనివర్సిటీకి దగ్గరలో చూజ్ చేసుకున్నా అని చెప్పండి. అండ్ ఆ అకామోడేషన్ పోస్ట్ కోడ్ అడుగుతారు. లైక్ మనకి పిన్ కోడ్ ఎలానో ఇక్కడ పోస్ట్ కోడ్ అలా. యూనివర్సిటీలో ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నారు అని అడుగుతారు. మీ కోర్స్ చెప్పండి. అండ్ డ్యూరేషన్ అడుగుతారు. కోర్స్ డ్యూరేషన్. అండ్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? లైక్ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఉన్నారా అంటే ఎవరు లేరు అని చెప్పండి. మీకు మీకు ఒకవేళ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఉన్నా కూడా ఎవరు లేరని చెప్పండి. యూనివర్సిటీకి అకామోడేషన్‌కి ఎంత దూరం అని అడుగుతారు. లైక్ వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పండి. ఇక్కడి నుంచి అకామోడేషన్‌కి ఎలా వెళ్తారు అని అడుగుతారు. సో, ఐ విల్ బుక్ క్యాబ్ బుక్ చేసుకుంటా అని చెప్పండి. ఐహెచ్ఎస్ ఫీజ్ ఎంత పే చేశారు అని అడుగుతారు. ఐహెచ్ఎస్ ఫీజ్ మీరు ఎంత పే చేస్తే అంత చెప్పండి. లైక్ వీసా వ్యాలిడిటీ అడుగుతారు. అంటే ఇక్కడ యూకేలో ఎన్ని ఇయర్స్ ఉంటారు? లైక్ మంత్స్ ఆర్ ఇయర్స్ ఎన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ ఉంటారు అని అడుగుతారు. సో, మీ వీసా ఎంతవరకు వ్యాలిడిటీ ఇచ్చారో ఆ డేట్ అండ్ మంత్ విత్ ఇయర్ చెప్పండి. మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అడుగుతారు. మీకు లోన్ వచ్చిందా? లేకపోతే మీరు ఓన్ మనీతో వచ్చారా? అని అడుగుతారు. అండ్ ఆల్సో మీ ఫ్యామిలీలో మీ పేరెంట్స్ ఏం వర్క్ చేస్తారు? అని అడుగుతారు. లోన్ వస్తే లోన్ వచ్చిందని చెప్పండి. నో ప్రాబ్లమ్. అండ్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అడిగితే ఏదైనా బిజినెస్ చేస్తున్నారు అని చెప్పండి. ఇట్ ఈస్ ద బెస్ట్. అండ్ సో, ఈ క్వెషన్స్ అయిపోతాయి. చాలా సింపుల్‌గానే ఉంటాయి. ఎవరు భయపడొద్దు. కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ చెప్తే ఈజీగా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ స్టాంప్ వేసి సో, యూ ఆర్ అలౌడ్ ఇంటూ యూకే. సో, ఈ వీసా ప్రాసెస్ మొత్తం ఈజీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోవాలంటే యూ హావ్ టు చూస్ రైట్ కన్సల్టెన్సీ. అండ్ నేను ఫస్ట్ చెప్పినట్టుగానే డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ ఇచ్చాను గదా! ఆ డీటెయిల్స్‌ని అప్రోచ్ అయితే ఆన్‌లైన్ త్రూ ప్రాసెసింగ్ జేస్తారు. మీరు అబ్రాడ్ వెళ్ళడానికి ఇన్‌సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నా గూడా దే విల్ ప్రొవైడ్ లోన్. మీకు ఎలాంటి ప్రొఫైల్ ఉన్నా లైక్ క్రెడిట్ స్కోర్ ఎలాంటి డ్రాబ్యాక్స్ ఉన్నా లోన్ వచ్చేలాగా చేసి మిమ్మల్ని అబ్రాడ్ పంపిస్తారు. అండ్ వీసా ప్రాసెస్ కూడా ఈజీగా అయిపోతుంది. నేను గూడా ఈ
ఈ కన్సల్టెన్సీ నుంచే వచ్చాను. సో, యూ కెన్ గో త్రూ ఇట్. ఓకే. మేక్ యువర్ డెసిషన్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. బాయ్.